విఘ్నేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో పాతగుంటూరు కుమ్మరి బజార్ జెండా చెట్టు వద్ద వినాయకుని విగ్రహం ఏర్పాటు చేసి వినాయక చవితి పండుగ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పండుగను పురస్కరించుకొని చేసే ఈ పూజా కార్యక్రమాలకు చుట్టుపక్కల ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా దేశ ప్రజల సంక్షేమం కోరి విగ్రహాన్ని ఏర్పాటు చేసి వినాయకుడిని పూజిస్తున్నామన్నారు. సోమవారం జరిగే అన్నదానం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరారు. విఘ్నేశ్వర సేవా సమితి వారి ఆధ్వర్యంలో వినాయకుడిని పెట్టడం జరిగింది. మేము గతంలో కూడా వినాయక చవితి ఉత్సవాలు చేసేవాళ్ళము. మరలా కొంతకాలం గ్యాప్ వచ్చినా కూడా ఈ సంవత్సరం పునఃప్రారంభించడం జరుగుతుంది. పునఃప్రారంభించాము. ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజలు జరుగుతూ ఉన్నవి. ఈ విఘ్నేశ్వరుని పూజా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొంటూ ఉన్నారు. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ విఘ్నేశ్వర సేవా సమితి వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కటి అందరూ సహకరిస్తూ ఉన్నారు. పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. రేపు సోమవారం అనగా 16వ తేదీన అన్నదాన కార్యక్రమం ఉన్నది. 19వ తేదీన నిమజ్జన కార్యక్రమం. ఆ రోజే లడ్డు వేలంపాట కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది. ఈ లడ్డుపాట వేలంపాట కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనే కోరుతూ ఉన్నాము. ఈ విఘ్నేశ్వరుని మేము పెట్టిన ముఖ్య కారణం దేశ ప్రజల క్షేమం కొరకు, మరియు మన విజయవాడ నగరం మొత్తం అతలాకుతలం అవుతున్నది. వాళ్ళందరూ త్వరగా కోలుకోవాలని, వాళ్ళందరూ సుఖశాంతులతో ఉండాలని, ఆరోగ్యాలతో ఉండాలని దేవుని కోరుకుంటూ ప్రతిరోజు పూజలు చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. మా పాతగుంటూరులో ఉన్నటువంటి భక్తులందరూ కూడా, మన చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి ఈ విఘ్నేశ్వరుని అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా అందరినీ కోరుతూ ఉన్నాము.